హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధనలక్ష్మి వేసిన ప్లాన్ కి షాక్ అయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అందరినీ పిలిచి సీతారామయ్య, ఇంద్రాదేవి అయితే ఇలా అంటూ ఉంటారు. కళ్యాణ్ కి అప్పుకి పెళ్ళైంది కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటతో వ్రతం చేయించాలి అని ఇంద్రాదేవి అయితే అంటూ ఉంటుంది. కానీ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి ఒప్పుకోడు కదా మామయ్య అని ధనలక్ష్మి అంటుంది. నేను చిట్టి ఇద్దరం వెళ్దాం, వాళ్ళని ఒప్పించి ఇంటికి తీసుకొస్తామని సీతారామయ్య అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య, అపర్ణ ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. మరోవైపు ధనలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి వదిన, అప్పు కళ్యాణ్ ఇద్దరు వస్తారంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు, ఏం మాట్లాడలేదు అక్కడ అని రుద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది. వాళ్ళని పూజకి రమ్మనేసరికి అప్పుడు నా కొడుకుగా ఒప్పుకుంటాను అనుకుంటున్నావా అని ధనలక్ష్మి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. అవును కదా, మరి అందరు కూడా అలాగే అనుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది. ఇప్పుడే కాదు, అప్పుడు నా కొడుకుగా ఎప్పుడు ఒప్పుకోరు అని ధనలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. మరి రేపు చేసే వ్రతానికి అప్పు వస్తుంది కదా అని రుద్రాణి అడుగుతుంది. వస్తుంది, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అప్పు ఇంటి కొడుకుగా పనికి రాదు అని రుజువు చేసి మరి పంపిస్తాను అని ధనలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ధనలక్ష్మి మళ్ళీ రుద్రాణి ఏదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెంచుకోండి.